స్రాచ్చిః సప్తజిహ్వः సప్తైదా సప్తవాహనः అమూర్తిరనఘోచింత్యో భయకృద్భయనాశనః. సంకల్పశుద్ధితో శత్రువులను సంహరించి సాధువులకు సులభంగా లభించే తేజోమూర్తి 1000 వెలుగులతో అగ్నిలో ప్రవేశించి ఉంటాడు. అగ్నికి 7 నాలుకలున్నాయి. కాళి, కరాలి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి ఇవి ఈ నాలుకలు. ఇవన్నీ దివ్య తేజస్సును కురిపించే పరంజ్యోతిలో కూడా ఉన్నాయి. అలాగే ఈ నాలుకలలో వెలిగే 7 రకాల వెలుగులు కూడా ఆ పరంజ్యోతివే. సమస్త జగత్తుకు ఆధారభూతమైన సప్తమనే గుర్రాన్ని ఎక్కి వస్తాడు. సప్తవాహనుడైన అగ్నిదేవుడు. అగ్నికి ఒక రూపం లేదు, కానీ అన్ని రూపాలను రూపుమాపే స్వరూప స్వభావాలు ఉన్నాయి. ప్రజ్వలించక ముందు అగ్ని అమూర్తి, వెలుగసాగిన తరువాత అన్నింటినీ తనకు వెలుగులో లీనం చేసుకుంటాడు. అగ్ని రూపందంగానే పాపం భస్మం అయిపోతుంది. పవిత్రతకు అగ్ని ఆదర్శం. అనగత్వం, అనల స్వభావం, అగ్ని యొక్క ప్రభావాన్ని మనం ఊహించలేము. రమ్య హర్మ్యాలలో క్షణంలో భస్మింపచేయగలే శక్తి అగ్నిలో ఉంది. భయంకరమైన అగ్ని భయాన్ని పోగొట్టి ప్రాణశక్తిని ప్రసాదించవచ్చు. అగ్ని విద్య వలన అనిమాది సిద్ధులు పొందవచ్చు. భయం, అభయం రెండూ ఒకే వస్తువులో ఉన్నాయి. పరస్పర విరుద్ధములైన పదార్థముల సమ్మేళనే పరమాత్మ స్వరూపము. స్రాచ్చిః సప్తజిహ్వः సప్తైదా సప్తవాహనः అమూర్తిరనఘోచింత్యో భయకృద్భయనాశనః. సంకల్పశుద్ధితో శత్రువులను సంహరించి సాధువులకు సులభంగా లభించే తేజోమూర్తి 1000 వెలుగులతో అగ్నిలో ప్రవేశించి ఉంటాడు. అగ్నికి 7 నాలుకలున్నాయి. కాళి, కరాలి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి ఇవి ఈ నాలుకలు. ఇవన్నీ దివ్య తేజస్సును కురిపించే పరంజ్యోతిలో కూడా ఉన్నాయి. అలాగే ఈ నాలుకలలో వెలిగే 7 రకాల వెలుగులు కూడా ఆ పరంజ్యోతివే. సమస్త జగత్తుకు ఆధారభూతమైన సప్తమనే గుర్రాన్ని ఎక్కి వస్తాడు. సప్తవాహనుడైన అగ్నిదేవుడు. అగ్నికి ఒక రూపం లేదు, కానీ అన్ని రూపాలను రూపుమాపే స్వరూప స్వభావాలు ఉన్నాయి. ప్రజ్వలించక ముందు అగ్ని అమూర్తి, వెలుగసాగిన తరువాత అన్నింటినీ తనకు వెలుగులో లీనం చేసుకుంటాడు. అగ్ని రూపందంగానే పాపం భస్మం అయిపోతుంది. పవిత్రతకు అగ్ని ఆదర్శం. అనగత్వం, అనల స్వభావం, అగ్ని యొక్క ప్రభావాన్ని మనం ఊహించలేము. రమ్య హర్మ్యాలలో క్షణంలో భస్మింపచేయగలే శక్తి అగ్నిలో ఉంది. భయంకరమైన అగ్ని భయాన్ని పోగొట్టి ప్రాణశక్తిని ప్రసాదించవచ్చు. అగ్ని విద్య వలన అనిమాది సిద్ధులు పొందవచ్చు. భయం, అభయం రెండూ ఒకే వస్తువులో ఉన్నాయి. పరస్పర విరుద్ధములైన పదార్థముల సమ్మేళనే పరమాత్మ స్వరూపము.